విజయవాడలో విశ్రాంత ఇంజనీర్ రామారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. కేర్ టేకర్ మంగ ఆమెకు సహకరించిన ఉపేంద్ర రెడ్డిని అరెస్టు చేశారు. డబ్బు కోసమే రామారావును హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. రామారావు నిద్రిస్తూ ఉండగా దిండుతో అదిమి హత్య చేసి బీరువాలోని 90,000 రూపాయలను తీసుకుని పారిపోయినట్లు ఏసీపీ వివరించారు. ఉపేంద్ర రెడ్డి అని చెప్పేసి అతనిది నారాయణపురం విలేజ్, ఖమ్మం జిల్లా. ఈవిడికి మోజో యాప్లో పరిచయం అయ్యి మ్యారేజ్ చేసుకున్నారు. తాడేపల్లి దగ్గర నులకపేట అనే విలేజ్లో ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఉంటూ ఈ అమ్మాయి ఇక్కడ పనిచేస్తూ ఉంది. సంఘటన అంతా చూసిన తర్వాత వాళ్ళ అతని దగ్గర డబ్బులు ఉంటాయనే ఉద్దేశంతో ఇల్లు ఇద్దరు కూడా వెళ్ళిపోయి సెటిల్ అయిపోవచ్చు అన్న ఆలోచనతో అతను ఆ రోజు రాత్రి 10వ తారీఖు నైట్ 10:10:30 టైంలో ఈ అమ్మాయి ఫోన్ నుంచి అతనికి ఫోన్ చేయటం, అతను ఇక్కడ రావటం, అతను బెడ్రూమ్లో పడుకుని ఉంటే తల్లి ఒక బెడ్రూమ్లో పడుకునింది, ఇతను ఒక బెడ్రూమ్లో పడుకుని ఉంటే బీరువాలో ఉన్న డబ్బులు దొంగిలించాలనే ఉద్దేశంతో ఫస్ట్ కళ్ళల్లో కారం చల్లారు. దాని తర్వాత ఇద్దరు కలిసి నోరు మూయటమే కాకుండా అతను పడుకున్న అతని మీద ఇతను ఎక్కి పైన కూర్చొని దిండుంటే ఆ దిండుతో ఒత్తడంతో చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఆ పక్కనే బెడ్ పక్కనే కీస్ ఉంటే ఆ కీస్ అల్మరా ఓపెన్ చేసి అల్మరాలో ఉన్న బీరువాలో ఉన్న 90,000 క్యాష్ తీసుకొని వెళ్ళి తర్వాత దాంట్లో ఒక 2-3 చీరలు, మంచి చీరలు ఉంటే ఆ చీరలు కూడా తీసుకొని వాటితో పాటు ఈ అమ్మాయి చందన అనే అమ్మాయి వాళ్ళది ఆ రోజు బ్యాగ్ ఇక్కడ మర్చిపోయింది, హ్యాండ్ బ్యాగ్. ఈ పర్సును కూడా తీసుకొని దొంగిలించుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఈ డబ్బుతోటి ఒక ఎక్కువ అమౌంట్ ఉంటే ఈ డబ్బుతో వెళ్ళిపోయి పారిపోయి ఎక్కడో బతకాలని ఆలోచిస్తున్నారు. ఇది అంతా కూడా మనం కేసుని డిటెక్ట్ చేసింది ఓన్లీ సీసీ కెమెరా ఫుటేజ్ వలన. ఒక కెమెరా ఒక క్లూ తోటే మనం ఈరోజు ఈ కేసుని డిటెక్ట్ చేయగలిగాము.